గౌరవనీయులు ఈ ఆర్జీయూకేటీ యొక్క వైస్ ఛాన్సలర్ గారు పెద్దలు ప్రొఫెసర్ వెంకటరమణ గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు జిల్లాని పూర్వ ఆదిలాబాద్ జిల్లాని ప్రస్తుత నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్ని తన నేతృత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు, గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ వేణుగోపాలాచారి గారు, గౌరవనీయులు శ్రీమతి వాకాటి కరుణ గారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ముషరఫ్ అలీ ఫారూఖీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు చెల్లా ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు ఆర్జీయూకేటీ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ సతీష్ కుమార్ గారు, గౌరవనీయులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆర్జీయూకేటీ అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మరి 550 మంది ఈరోజు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకుంటున్న పిల్లలకి, తమ్ములకి, చెల్లెలకి, వారి తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒకటి చాలా సంతోషం అనిపించేది ఏమంటే, లాస్ట్ టైం ఇదే ఆడిటోరియంలో ఇక్కడే కూర్చున్నప్పుడు అనుకున్నాం, మీరు అక్కడ కింద కూర్చోవడం, మేము పైన కూర్చోవడం బాగాలేదని అనుకున్నాం. సో ఈరోజు అనుకున్నట్టుగానే ఒక 850 మంచి ఆడిటోరియంని ప్రాపర్ సీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా హృదయపూర్వకంగా వీసీ గారికి నా అభినందన. రెండవది, ఆ రోజు 3-4 మాటలు ఇచ్చి ఉన్నాం మీ అందరికీ కూడా. అందులో మొట్టమొదటిది, ఇంజనీరింగ్ పిల్లలందరికీ కూడా వెంటనే ల్యాప్టాప్స్ అందజేస్తామని చెప్పాం. మరి ఈరోజు ఒక 5-6 మేము లాంఛనంగా మా చేతుల మీదుగా ఆ పిల్లలకు అందజేయడం జరిగింది. 2200 ల్యాప్టాప్స్ వచ్చి ఉన్నాయి. మీ అందరికీ రేపు, ఎల్లుండి, మండే మీ క్లాసెస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఆ లోపల అందరికీ కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి ఇప్పుడే వీసీ గారు చెప్పారు. ఆ మాట కూడా నిలబెట్టుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. P1, P2 పిల్లలకి డెస్క్టాప్స్ కూడా 1500 డెస్క్టాప్స్ కూడా వాళ్ళకు కూడా వచ్చినాయి. ఎందుకంటే పిల్లలు చెడిపోతారు ల్యాప్టాప్స్ ఇస్తే అని చెప్పి P1, P2లో డెస్క్టాప్స్ ఇస్తా ఉన్నారని చెప్పారు. సో ఆ డెస్క్టాప్స్ కూడా వచ్చినాయి. డెస్క్టాప్స్ కూడా మీకోసం అవి కూడా 1500 వచ్చినాయి. ఆ మాట కూడా నిలబెట్టుకున్నాం. సో ఆ P1, P2 పిల్లలు కూడా వారికి నేను ముందే చెప్తా ఉన్నా, ల్యాప్టాప్ ఇవ్వలేదు అనొద్దు, మీకు కావాలనే డెస్క్టాప్లు ఇస్తున్నారు, మీరు చెడిపోవద్దని, కాబట్టి వేరే ఉద్దేశం కాదని చెప్పి కూడా వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా 2-3 విషయాలు కూడా అనుకున్నాం, వాటి గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. బట్ బిఫోర్ ఐ speak about that, all the distinguished guests here, distinguished faculty, staff, graduating students and their proud parents, government officials, other invitees, press, and ladies and gentlemen who are present on this momentous occasion. I am reminded of my graduation days on today's wonderful opportunity, which was, of course, the beginning of my lifelong learning from the institution I graduated. I would like to congratulate all the graduating students today on completing the course successfully from RGUKT, which is a premier university established to cater to the needs of talented students of all over Telangana and beyond. This convocation will be a watershed moment in your academic career. I'm sure that a seed of thought planted here will bear a fruit as a result of your consistent efforts. I urge you to remember that learning is an ongoing process, and a solid foundation allows you to expand your horizons, and knowledge will propel you to greater heights in your professional life, while also providing you with the personal fulfillment. And I'm sure RGUKT has been at the forefront in this activity. I'm indeed delighted to be amongst the budding and future industrialists, eminent professors, outstanding engineers, and successful leaders who have set the bar high for academic standards and serve as an inspiration to future generations of Telangana. I wish to congratulate RGUKT faculty for nurturing the rural students who are highly talented and providing higher education in a very innovative method. Government of Telangana is actively taking all necessary steps to strengthen higher education. The government has been ensuring that universities have dedicated faculty for both teaching and research
so that our state universities will also feature amongst the nationally renowned institutions. In this regard, under the leadership of our Honorable Chief Minister, Shri KCR Garu, and under the leadership of our Education Minister, Srimati Sabita Indra Reddy Garu, the government is eager to improve the infrastructure of higher education institutions. It is the time for all universities to rise to the occasion and establish themselves as a good role model at the national level. Telangana has always been at the forefront in promoting and implementing advanced technologies. With the goal of skilling youth, we have established Telangana Academy for Skills and Knowledge task centers in all districts, playing important role. It is aimed at providing training in aerospace, logistics, electronics manufacturing, additive manufacturing, cyber security, and forensics to multiply career opportunities. Telangana is playing a leading role in facilitating and providing strategic direction to global companies with high quality human resources. I have a lot of confidence in RGUKT students to grow as entrepreneurs and offer assistance to fellow students and those who deserve their opportunity and their support in the years to come. In this age of technological innovation, imagination has no bounds and opportunities are limitless. To survive, one must not only remain updated and educate oneself on current technologies, keeping in view that the lines between disciplines are blurring. I strongly believe that your acquired knowledge and abilities will suffice to create breakthroughs in your life. However, we must keep in mind that no mountain is too big to climb. Just roll up your sleeves and go on. Glory is waiting. We are living in a time of digital transformation, and digitization is a change enabler and a force multiplier. You must have big ideas and your own dreams in order to be a global leader. I urge you all to consider doing something different than your usual way of doing things whenever you have the opportunity. I must mention, your computer that was built with computing in mind is now assisting people. The intelligent computer is capable of astonishing accomplishments like gathering, organizing, analyzing, predicting, and proposing that we could never have imagined in our lives. It has progressed to the point where computers now study the human brain in real time and offer solutions. You should be familiar with Alexa, Siri, search engines, speech-to-text, translation tools, online chatbots that offer assistance to customers, driverless cars, autonomous vehicles, facial recognition softwares, and surveillance holograms. In the near future, artificial intelligence will also be used for animal language interpretation, pollution monitoring, and voice cloning. If I have to give you an example, we live in a world of interconnected devices. Your refrigerator can actually talk to your car. Your car can talk back to your TV. Your TV will talk back to your phone. Your phone will talk to you. And the minute you sit in the car, there is a voice on the car guiding you and navigating you to your destination. That is the world of interconnected devices we live in, where machines are able to talk to each other. Artificial intelligence and machine learning has become the order of the day. The demand for construction over the next 20 years also will be so great that only tall and smart buildings will be built in cities. As you may be aware, existing materials contribute to carbon emissions. Therefore, there is a demand for alternative materials so emissions can be reduced. I recommend that each of you look at these innovative ideas. Now, the world is going in a 3D mode. When I say 3D, the 3D stands for digitization, decarbonization, and most importantly, decentralization. This 3D mantra will certainly ensure that opportunities and innovative practices are needed as we go in days to come, as we grow in days to come. It is the time for universities also to rethink and redesign their curriculum, incorporating latest technological developments and future advances. The industry must be actively involved in shaping the career of the students as they are the future think force. I urge the Honorable Minister for Education, Education Secretary, and your Vice Chancellor to actually incorporate a practice school or an apprenticeship model. నేను అనేది ఏంటంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండస్ట్రీలో కూడా పని చేస్తూ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినట్టయితే కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే తద్వారా భవిష్యత్తులో
మరింత ఉజ్వలంగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ప్రాక్టీస్ స్కూల్ అనే కాన్సెప్ట్ కానీ లేదా అప్రెంటిస్షిప్ అనే కాన్సెప్ట్ని కానీ తీసుకొని రావాలని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీ కరుణ గారిని కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా టు ఎంకరేజ్ స్టూడెంట్స్ into innovation, government has actively expanded T-Hub centers. In fact, today, before we came here, in the conference room, between RGUKT and T-Hub, we have entered into an MOU. Oka MOU enter ayyamu. Oka T-Hub center kuda ikkada establish chestamani cheppamu. Dani pani kuda ప్రారంభించి అక్కడ కూడా మీ అందరికీ ఇన్నోవేటర్స్కి అవకాశాలు కల్పిస్తాం. As you all know, T-Hub has evolved into a beacon of light for young graduates looking to explore available opportunities and prove their mettle as entrepreneurs. T-Hub పెట్టినప్పుడు చాలామంది చాలా మాటలు అన్నారు. ఇది ఒక బిల్డింగ్ మాత్రమేనా, ఏం చేస్తారు ఇందులో అన్నారు. When we said walk in with an idea and walk out with a product అన్నప్పుడు నవ్వారు, ఇది అవుతుందా అన్నారు. కానీ మొన్న నవంబర్ 18 నాడు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ తన మొట్టమొదటి ప్రయత్నంలో స్పేస్లోకి ఏదైతే రాకెట్ లాంచ్ చేసిందో ఆ కంపెనీ ఇన్క్యుబేట్ అయింది T-Hubలో అని చెప్పడానికి మనందరం కూడా గర్వపడవచ్చు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ, అది కూడా మన హైదరాబాద్లోంచి మన T-Hubలోంచి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అదేవిధంగా రెండవ కంపెనీ నవంబర్ 18 నాడు రాకెట్లు పంపింది స్కై రూట్. దాని తర్వాత 3-4 రోజులకే మరొక హైదరాబాద్ కంపెనీ, అది కూడా T-Hub నుంచి వచ్చింది, ధృవ స్పేస్ అనే కంపెనీ. వాళ్ళు థైబాల్ట్ మిషన్ కింద శాటిలైట్స్ పంపించారు, ఒక ప్రైవేట్ కంపెనీ. వాళ్ళు కూడా మొట్టమొదటి ప్రయత్నంలో వాళ్ళు కూడా సఫలమయ్యారు. అదేవిధంగా మరొక కంపెనీ ఖేతీ అనే ఒక కంపెనీ, ఒక అగ్రి స్టార్టప్. వాళ్ళు మొట్టమొదటి భారతదేశం నుంచి వాళ్ళు కూడా మళ్ళీ మన T-Hub స్టార్టపే, వాళ్ళు కూడా మన రిచ్ స్టార్టప్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ అని మరొక ఎంటిటీ ఉంది, అక్కడి నుంచి వచ్చిన స్టార్టప్. వాళ్ళకి మొన్న ఈకో ఆస్కర్ వచ్చింది, 10 కోట్ల ప్రైజ్ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది, ఈకో ఆస్కర్ కూడా వచ్చింది. అంటే ఇట్లాంటి స్టార్టప్స్ అన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్స్ T-Hub, రిచ్, V-Hub, టాస్క్, TSIC ఇట్లాంటి వాటి నుంచి రావడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషకరం. అందుకే ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ డిలైటెడ్ టు అనౌన్స్ దట్ RGUKT has signed an MOU with T-Hub today in the presence of all honorable ministers, and I look forward to many of you becoming innovators and many of you becoming entrepreneurs. మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలి అనే ఆలోచన కూడా మనం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయాలి అనే ఆలోచనే కాకుండా 10 మందికి మనమెందుకు ఉద్యోగాలు ఇవ్వలేము, మనమెందుకు నవీన ఆవిష్కరణలకి దోహదపడలేము, మనమెందుకు ప్రపంచ సమస్యలు పరిష్కరించలేము అనే ధీమాని సత్తాని సంతరించుకునే విధంగా మీకు తర్ఫీదునివ్వడమే కాకుండా మీకు అవకాశాలని కూడా మరి అందుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వేదికలన్నీ మీకోసమే. T-Hub కానీ, V-Hub కానీ, టాస్క్ కానీ, రిచ్ కానీ, ఇవన్నీ మీకోసం ఏర్పాటు చేసిన అవెన్యూస్. సత్తా ఉన్నవాళ్ళు, ఐడియా ఉన్నవాళ్ళు, యూ కెన్ కమ్ టు అస్, యూ కెన్ అప్రోచ్ అస్, అండ్ యూ కెన్, లైక్ ఐ సెడ్, యూ కెన్ వాక్ అవుట్ విత్ ఎ ప్రోడక్ట్, వాక్ ఇన్ విత్ అన్ ఐడియా అండ్ వాక్ అవుట్ విత్ ఎ ప్రోడక్ట్. ఐడియాలో దమ్ముంటే, మన తెలివితేటల మీద, మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకానైనా పోవచ్చు అని చూస్తూ ఉంటే చుట్టూ ప్రపంచంలో ఎన్నో ఉదంతాలు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఈరోజు కల్పించడమే ప్రభుత్వం చేయాల్సిన పని. Government's role is to play the role of an enabler, and that's exactly what Government of Telangana is doing under the leadership of our Honorable Chief Minister Shri KCR garu. In association with T-Hub and T-Works, RGUKT will be encouraged to offer courses in innovation and entrepreneurship, artificial intelligence, machine learning, అదే విధంగా data analytics, aerospace, smart materials, electric vehicles, clean energy and holography as a minor course or diploma course in order to be industry ready. I suggest that the universities think of designing courses such that ECE branch students attend courses in computer science and vice versa, so that opportunities also get multiplied. I request Professor Venkatramana Garu, Vice Chancellor of RGUKT Basra and Vice Chairman of Telangana State Council for Higher Education to initiate such courses at RGUKT beginning next academic year. దయచేసి ఈ కోర్సుల్ని ప్రారంభించండి వెంకటరమణ గారు, ఇక్కడే RGUKT నుంచే ప్రారంభించండి. ప్రారంభించినట్టయితే మీరు ఇక్కడ అంకురార్పణ చేస్తే తప్పకుండా మంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి ఈ పిల్లలు మిగతా వారందరికీ కూడా దిక్సూచిగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
I encourage you to create such courses in collaboration with T-Hub, TASK, Triple IT, IIT and foreign institutions. If necessary, our office will work with embassies around the world to establish link with renowned universities. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం ప్రైవేట్ యూనివర్సిటీ లెజిస్లేషన్ కూడా తీసుకొచ్చాం. తద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ యూనివర్సిటీలు కూడా తెలంగాణలోని విద్యా సంస్థలతో కొలాబరేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో అవకాశాలు ఎక్కడున్నా దాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలంటే కొలాబరేషన్స్ కూడా అవసరం. ఆ దిశగా ప్రయత్నం చేయాలని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, అదేవిధంగా స్థానిక వీసీ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. I also need to specifically mention that Hyderabad is now home to some of the world's best companies. Telangana is the best industrial and educational destination, and you might have heard of companies that were previously headquartered in the US are now relocating to Hyderabad due to abundant human resources, a stable government, and proactive and progressive government policies. Leading company CEOs are being asked to choose Telangana students over others, and as a result of their training, skills and knowledge, employment opportunities have grown exponentially. I am happy to report that in the last 8.5 years, Telangana Rashtra ఏర్పడ్డ తర్వాత TS IPAS అనే ప్రగతిశీల పురోగమనశీల పారిశ్రామిక విధానం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈరోజు అవినీతి రహితంగా క్లియరెన్స్లు ఇవ్వడం, పారదర్శకంగా పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల మనం మన రాష్ట్రంలో దాదాపు 20,000 పైచిలకు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా 17 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించగలిగామనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది కాకపోతే ఈ మాట చెప్పినప్పుడు అంటారు, ఇందులో స్థానికులు ఎంతమంది అంటారు. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రపంచం ఈరోజు సత్తా ఉన్నవాడిని ఆపే శక్తి ఎవరికీ లేదు. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎవరి అబ్బసొత్తు కాదు. 100% దమ్ ఉంటే, టాలెంట్ ఉంటే, ప్రపంచంతో పోటీ పడే సత్తా సంతరించుకుంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. ఈ అవకాశాలన్నీ కూడా తెలంగాణ పిల్లలు అందిపుచ్చుకోవాలనే తెలంగాణ గవర్నమెంట్ తాపత్రయం తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి దానికి తగ్గ విధంగా నైపుణ్య శిక్షణ అందిపుచ్చుకొని ముందుకు పోయినట్టయితే మనల్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మెన్షన్ హియర్ దట్ సమ్ ఆఫ్ our students like Nikhil Tangallapalli from RGU KTR now being selected by companies like Amazon. Amazon లాంటి కంపెనీ RGU KT బాసరకు వచ్చి నిఖిల్ని ఇక్కడ రిక్రూట్ చేసుకోవడమే కాకుండా యావరేజ్ పే ప్యాకేజ్ 64 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తా ఉంది అంటే ఎంతటి టాలెంట్ ఉన్న పిల్లలు ఇక్కడ నుంచి వస్తూ ఉన్నారో దాన్ని బట్టి చెప్పవచ్చు. The dream of our honorable chief minister is to realize that every child from an underprivileged family who are denied many opportunities because of financial constraints, అంటే డబ్బులు లేక లేదా తల్లిదండ్రులు స్థితిమంతులు కానంత మాత్రాన అవకాశాలు అందిపుచ్చుకోలేని దుస్థితి తెలంగాణ పిల్లలకు ఉండకూడదన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు RGUKTలో మీరు గతంలో వచ్చినప్పుడు మేము మీ వీసీ గారు అడిగింది 25 కోట్లు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, నేను, ఇంద్రకరణ్ రెడ్డి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్తే అవి సరిపోవు, ఇంకో 2 కోట్లు అదనంగా అని చెప్పి 27 కోట్లు మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి KCR గారు. అదేవిధంగా ఎవరైనా ఉన్నత విద్య చదువుకునే పిల్లలు ఉంటానంటే వారి కోసం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట, జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం కూడా అందజేస్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనే విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే టాలెంట్ ఉంటే, అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆరాటం ఉంటే మీ స్థితి లేదా మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అడ్డం కాదు, అడ్డంకి కాబోదు అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. There are many such initiatives of the government for the welfare of all the youth to make them the most preferred ones in the job market. Let us pledge that we as successful entrepreneurs will uplift the living standards of all and ensure equity, accessibility and fair opportunities will be provided to all. I would also, before I conclude, I would also like to comment on a couple of things that Honorable Vice Chancellor and Education Minister have mentioned. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ స్థితిగతులు రివ్యూ చేసుకుందాం అన్న ఉద్దేశంతో 4 అంశాల మీద ప్రధానంగా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మరి రాష్ట్రం నలుమూలల్లోని టాలెంటెడ్ పిల్లలు. మీరు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుకొని టాపర్లుగా నిలిచి ఇక్కడికి చేరుకొని ఈరోజు ఈ 6 సంవత్సరాల కోర్సులో డిగ్రీలు అందుకోబోతున్నాం. మీరు మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ 4 అంశాలు ప్రధానంగా ఈరోజు అనుకున్నాం. ఒకటి,
మిషన్ భగీరథ ద్వారా నీళ్లు క్యాంపస్కి రావాలి, ఇక్కడ స్థానికంగా మీకు నాణ్యమైన పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీరు అందాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడి, ఆర్డబ్ల్యూఎస్ వారితో కూడా మాట్లాడి త్వరలోనే ఆ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసి మీకు నీళ్ళు అందించబోతా ఉన్నారని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా క్యాంపస్లో మొత్తం దాదాపు నెలకి 40-45 లక్షలు మీరు కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. అందుకే మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారంటే, లెట్ us become the first campus in the country, first educational institution in the country which goes off grid. ఆఫ్ గ్రిడ్ అంటే ట్రెడిషనల్ పవర్ మీద డిపెండ్ కాకుండా పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే విధంగా చొరవ తీసుకుందాం, సోలార్ మీద డిపెండ్ అయ్యే విధంగా చొరవ తీసుకుందామన్నారు. తప్పకుండా దాన్ని కూడా సాకారం చేసి ఈ దేశంలో ఏ విద్యా సంస్థకు లేని డిస్టింక్షన్ మీరు అందుకోబోతున్నారు. తప్పకుండా తొందరలో సాకారం కావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు గౌరవ మంత్రి గారు 2 విషయాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి, ఒక సైన్స్ బ్లాక్ వెంటనే ఏర్పాటు చేయమని చెప్పి వారు చెప్పారు. తప్పకుండా ఒక 5 కోట్ల రూపాయలతో మనం సైన్స్ బ్లాక్ కూడా ఏర్పాటు చేసుకుందాం. దానికి మా డిపార్ట్మెంట్ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా నిధులు కేటాయించి వెంటనే వారికి, మంత్రి గారికి, అదేవిధంగా వీసీ గారికి మరి ఆ డబ్బులు కూడా అందజేస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న చెరువును కూడా సుందరీకరించి, ఆ చెరువు బండ్ను కూడా సుందరీకరించి ఆరోగ్యకరమైన వాతావరణంలో మరి ఈ యూనివర్సిటీని ఉంచాలని మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. దానికి కూడా మరి అటు సింగరేణితో మాట్లాడాము, ఇటు హెచ్ఎండిఏతో కూడా మాట్లాడాము. వాళ్ళిద్దరూ కూడా మీకు విజిట్కి వస్తారు. తప్పకుండా చెరువును కూడా సుందరీకరించి మళ్ళీ మా విద్యాశాఖ మంత్రి గారు, మా అక్క ఎప్పుడు పిలిస్తే అప్పుడు, జనవరి అంటే జనవరి, ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి, నేను మళ్ళీ వస్తాను. చెరువుని తప్పకుండా బాగు చేసేదాకా దానికి వెంబడబడి చేయించే బాధ్యత కూడా మాది. ఇక చివరిగా నాకు చాలా సంతోషం అనిపించింది. 70% మంది ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో అమ్మాయిలే ఉన్నారు. అంటే దాదాపు 4000 పైచులకు అమ్మాయిలు ఉన్నారు. మరి వారి కోసం సబితా ఇంద్రారెడ్డి గారు ఆలోచించి ఒక 10 పడకల డెడికేటెడ్ హాస్పిటల్ని విత్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్ డాక్టర్స్ ఇక్కడ పెడతానని చెప్పినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలకు కావాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టాలెంట్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బుర్ర ఉన్నవాళ్ళు, డెఫినెట్గా చాలా సత్తా ఉన్నవాళ్ళు. మీకు కావాల్సింది మంచి నరిష్మెంట్, మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్, మంచి ఆపర్చునిటీస్, మంచి స్కిల్లింగ్ యావెన్యూస్ ఉండాలి. ఇవి ఉన్నట్టయితే మీకు బ్రహ్మాండంగా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారయ్యే సత్తా మీకుంది. కాబట్టి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక డెడికేటెడ్ హాస్పిటల్ పెడతానని చెప్పినందుకు. దాంతోపాటు శానిటేషన్ మీద కూడా కలెక్టర్ గారికి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చారు. అవసరమైతే, ఎందుకంటే 270 పైచిలకు ఎకరాల క్యాంపస్ ఇది, ఉన్న శానిటేషన్ సిబ్బంది సరిపోరు. మీరు చాలా సంతోషం, పోయినసారి మనం కలుసుకున్న తర్వాత మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మన ఆర్జీ యూకేటీ మన బాధ్యత అంటూ పిల్లలు కూడా, అధ్యాపకులు కూడా అందరూ ముందుకొచ్చి మరి శ్రమదానం చేసి మరీ మీ క్యాంపస్ని కొంత బాగు చేసుకున్నారు.